హాయ్ అండి. దిస్ ఇస్ డాక్టర్ కే విజయలక్ష్మి మిశ్రా, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్. ఇవాళ ఒక పేషెంట్ వచ్చారండి. ఆ పేషెంట్ ఏంటంటే ఆహ్, వచ్చి 1½ మంత్ అయిపోయిందనమాట చెకప్‌కి. అదేంటమ్మా 1½ మంత్ అయిపోయినంత వరకు రాలేదు చెకప్‌కి అనేసంటే, పేషెంట్ చెప్పిన ఆన్సర్ చాలా విచిత్రంగా అనిపించింది. టాబ్లెట్లున్నాయి మేడం అందుకే రాలేదు అని చెప్పి. అందరికీ తెలియాల్సింది ఏంటంటే అండి, ప్రెగ్నెన్సీకి చెకప్‌లు అనేవి బేబీ ఎలా ఉందో లేదో తెలుసుకోవడానికి, అలాగే ప్రెగ్నెంట్ మదర్ ఎలా ఉన్నారో లేదో తెలుసుకోవడం కోసం రమ్మంటామనమాట. ఓన్లీ టాబ్లెట్స్ ఇవ్వడం గురించయితే కాదు. సో, రెగ్యులర్‌గా అంటే ఎప్పుడెప్పుడు చెకప్‌కెళ్ళాలి అనేది ఒక వీడియో చెప్దామని చెప్పేసి చేస్తున్నానండి. జనరల్‌గా ఏ కాంప్లికేషన్ లేని ఒక ప్రెగ్నెంట్ మదర్‌ని ఎప్పుడెప్పుడు చెకప్స్‌కి పిలుస్తాము అంటే, ఫస్ట్ 7థ్ మంత్ వరకు కూడా మంత్లీ విజిట్సే చెప్తామండి. అంటే ప్రతి నెల చెకప్‌కెళ్ళి, చెకప్ చేయించుకొని, బేబీ హార్ట్ బీట్ అంతా చూయించుకొని, నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ టెస్ట్‌లు, స్కానింగ్‌లు ఇవన్నీ చేయించుకొని వస్తూ ఉంటే బెటర్‌గా ఉంటుందండి. 7థ్ మంత్ దాటిన తర్వాత నుంచి 9థ్ మంత్ వరకు కూడా ఎవ్రీ 2 వీక్స్‌కి అంటే ప్రతి 2 వారాలకి, నెలకి 2 సార్లు కింద అలాగా చెకప్‌కి రమ్మని పిలుస్తూ ఉంటాము. వన్స్ ఎప్పుడైతే 9థ్ మంత్ ఎంటర్ అవుతుందో ప్రతి వారం చెకప్‌కెళ్ళాలండి. టిల్ డెలివరీ అనమాట. ఇవే మనం వారాల లెక్కలో తీసుకుంటే 28 వీక్స్ వరకు అనమాట. 28 వీక్స్ వరకు మంత్లీ చెకప్స్ చెప్తాము. అలాగే 28 నుంచి 36 వీక్స్ వరకు 2 వీక్స్‌కి ఒకసారి రమ్మని చెప్తాము. తర్వాత నుంచి మటుకు ఎవ్రీ వీక్ డెలివరీ అయ్యే వరకు రమ్మని చెప్తామనమాట. ఇది కాకుండా ఇంకా ఏ అదర్ కాంప్లికేషన్ ఉన్నా కూడా అంటే బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, లేదా ముందుగానే మొదటి 3 నెలల్లో బ్లీడింగ్ అవుతూ ఉండొచ్చు, లేకపోతే అస్తమానం వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉండొచ్చు, అస్తమానం యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉండొచ్చు. ఇలా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్‌గానే చెకప్స్‌కి పిలుస్తూ ఉంటామనమాట. సో, చెకప్స్ అనేవి ఓన్లీ మెడిసిన్స్ తీసుకోవడం గురించి మాత్రమే కాదండి. మీ వెల్ బీయింగ్ అండ్ బేబీ వెల్ బీయింగ్ అంతా బానే ఉందా లేదా అనేది మీకొక క్లారిటీ ఇవ్వాలన్నా, మేము అసెస్ చేసుకోవాలన్నా మీరు చెకప్స్‌కొస్తూ ఉండాలి. థ్యాంక్ యూ అండి. ఇది అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.